హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మరో నాన్ వెజ్ రెసిపీ చేసి చూపించబోతున్నానండి. ఈరోజు చేయబోయే రెసిపీ ఆంధ్ర స్టైల్లో చికెన్ మునక్కాడ కర్రీని చేసి చూపించబోతున్నాను. చాలా సింపుల్గా ఉంటుంది ప్రాసెస్ అయితే, కానీ రుచి మాత్రం చాలా అమోఘంగా ఉంటుంది. ముందుగా అయితే ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పెద్ద సైజు ఉల్లిపాయలు 2 కప్పుల వరకు యాడ్ చేశాను. ఆనియన్స్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్ కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత అందులో కరివేపాకు, పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 350 గ్రామ్స్ వరకు చికెన్ని వేస్తున్నానండి నేను. ఇప్పుడు అందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి. తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి చికెన్లోంచి వాటర్ బయటకు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఇలా చికెన్ కొంచెం కుక్ అయిన తర్వాత అందులో 1.5 టేబుల్ స్పూన్ హోల్ గరం మసాలా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అంటే ఇందులో అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, లవంగాలు, ఇలాచి అండ్ దాల్చిన చెక్క కలిపి ఆడిన పేస్ట్ అండి ఇది. సో ఇవి వేసుకుంటే స్పైసెస్ ఇంకేం యాడ్ చేయని అవసరం లేదు. ఇలా కలిపిన తర్వాత ఒక 2 మినిట్స్ పాటు మనం మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇలా ఆయిల్ సెపరేట్ అవ్వాలండి. ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. 1 నిమిషం పాటు కలిపిన తర్వాత ఇందులో మనము చిన్నగా కట్ చేసుకున్న మునక్కాడ ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు 1.5 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ అండ్ కాస్త పెప్పర్ పౌడర్ని యాడ్ చేస్తున్నానండి. కొంచెం మిరియాల పొడి వేసుకోవడం వల్ల టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. సో ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 నిమిషాల పాటు మనం కుక్ చేసుకోవడం వల్ల కారం కాస్త చికెన్కి బాగా పడుతుంది. అప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇందులో 1 కప్పు వరకు వాటర్ని వేస్తున్నాను నేను. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని వాటర్ కాస్త దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. సో ఈ వీడియో కనుక నచ్చితే ఒక్క లైక్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల మరింత మందికి చూసే అవకాశాన్ని ఇచ్చినట్లు అవుతారు. సో మీకు నా ఛానల్లో ఏమైనా యూస్ఫుల్ వీడియోస్ కానీ టిప్స్ కానీ బాగా నచ్చితే ఒక్క కామెంట్ చేయండి. అండ్ ఇంకా సపోర్ట్ చేసి నాకు ఇంకా వీడియోస్ని చేసే అవకాశాన్ని ఇవ్వండి. సో ఇలా కర్రీ బాగా మగ్గిపోయిన తర్వాత మనకి వాటర్ ఇలా దగ్గర పడుతున్నప్పుడు ఇందులో కాస్త కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, బాగా దగ్గర పడిపోయింది. వేడి వేడి అన్నంలో తిని చూడండి, చాలా టేస్ట్ ఉంటుంది ఈ కర్రీ. అండ్ లాస్ట్లో కొంచెం కొత్తిమీర ఇంకాస్త టేస్ట్ కోసం యాడ్ చేశాను నేను. మనం అందరం ఒకటే స్టైల్లో చేస్తాము, కాకపోతే కుక్ చేసే విధానం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఒక్కొక్కరిది ఒక్కొక్కలాగా. అంటే మనం టైం తీసుకొని కుక్ చేసుకుంటే నాన్ వెజ్ కర్రీస్ చాలా టేస్ట్ ఉంటాయి. ఆంధ్ర స్టైల్లో చికెన్ ములక్కాడ కర్రీ రెడీ అయిపోయినట్లే. ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి.